గుండాల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు గత వారం రోజులుగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ మమ్మల్ని పని విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆయనను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. అయితే ఆశా వర్కర్ల ఆరోపణలపై మెడికల్ ఆఫీసర్ స్పందిస్తూ ఆశా వర్కర్లు ఎలాంటి ధర్నా కార్యక్రమాలు చేపట్టవద్దని, తాను వర్క్ ప్రోటోకాల్ ప్రకారమే మాట్లాడుతున్నానని తెలిపారు. ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడలేదని, వ్యక్తిగత సమస్యలు తనకు లేవని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని, అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పనిచేస్తున్న సిబ్బందులు కూడా మెడికల్ ఆఫీసర్కు మద్దతుగా మాట్లాడారు. పనికి సంబంధించిన విషయాల్లో వర్క్ ప్రెజర్ మరియు నిర్దేశించిన టార్గెట్లను పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే మెడికల్ ఆఫీసర్ సూచనలు చేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత విషయాల్లో ఎవరిని దూషించడం లేదా అవమానించే విధంగా మాట్లాడడం తాము ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. దీంతో గుండాల పిహెచ్సి వద్ద కొనసాగుతున్న ఆశా వర్కర్ల ఆందోళనపై ఇరు వర్గాల వాదనలు భిన్నంగా ఉండడంతో సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది. పై అధికారి డీఎంహెచ్ సార్ దగ్గరికి వెళ్ళి నేను సార్ మాకు మేము మెడికల్ ఆఫీసర్ అయితే మేము పని చేయలేము, మాకు ఆయనతో మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసమే మెడికల్ ఆఫీసర్ మన డీఎంహెచ్ గారు మళ్ళీ ఎమ్మెల్యే గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్పందన లేకపోవడంతో మేము ఇక్కడ ధర్నా స్టార్ట్ చేసాం. పిహెచ్సి గుండాల మెడికల్ ఆఫీసర్గా గత 8-9 నెలల నుంచి నేను డెప్యూటేషన్ మీద పనిచేస్తున్నాను. గత వారం రోజుల నుంచి మా మండలంలో జరిగే సమస్య గురించి నేను మాట్లాడవచ్చున్నాను. సో మా ఆశాలు అంటే ఎవరో మోటివేట్ చేస్తే చేస్తున్నారు అన్నది మాత్రమే అది క్లియర్ కట్. సో దయచేసి మా ఆశాలకి రిక్వెస్ట్ ఏంటి అంటే, ఏ సమస్య ఉన్నా రండి మాట్లాడుకుందాం. సో ఏదున్నా మీరు బయట వాళ్ళు ప్రలోభ పెడితే దయచేసి చేయకండి. ఇంకోటి ఏంటి అని అంటే, ఏదున్నా మీరు రికార్డ్స్ అప్డేట్ కానీ యూనిఫామ్ గురించి కానీ మీరు ఏదున్నా గవర్నమెంట్ ప్రోటోకాల్ మాత్రమే చెప్పడం జరిగింది. దాన్ని వక్రీకరించి బదనాం వేయడము అనేది మంచిది కాదు అన్నది నా విన్నపం. సాధారణంగా అందరూ బాగానే ఉన్నారు, కూడా బాగానే ఉంటే మాకు అందరూ ఈ మధ్య కాలంలో కొద్దిగా ఓట్స్ వేయడం ఇలా నుంచి ఎక్కువ వ్యక్తులు కావడం వల్ల జరుగుతుంది. వాహనాలు వాళ్ళ ఇతరత్ర విషయాలు ఏం మాట్లాడలేదు. కానీ రోజు మీటింగ్ జరిగింది.